మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అనుకరిస్తున్న సత్యములను నేర్చుకొని వాటి నిమిత్తం జీవించే విధంగా మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రముగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కుగల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉదుక్కునివారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును జరిగించు ప్రతివాడును వెలపట నుండును. వాక్య నిమిత్తం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా తండ్రి, నీ పాదాలు స్తోత్రాలనైనా. దేవా, నీ పాద సన్నిధిలో ఈ బైబిల్ తరగతికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు నాయనా. ప్రభుదినం, ఆదివారం, సోమవారం సువార్త పని నిమిత్తం ప్రార్థన కూడికలో, మంగళవారం మీ కృపతో నాయనా, ఈ బుధవారం నాయనా నీ పాద సన్నిధిలో మా హృదయాలను నీ ఎదుట ఎలా, నీ కొరకు ఎలా, లోకం కొరకు ఎలా మేము సిద్ధపడి ఉండాలనో నాయనా, ఒక హెచ్చరిక మాటలను, నీ నిత్య జీవ మాటలు మాతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కగా నీ పాద సన్నిధికి నడిపించారు నాయనా. వచ్చిన మేమందరము చక్కగా నాయన పాటలు పాడాం. మీ దయతో సహాయం ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన కుటుంబాలను నడిపించండి, వ్యక్తులు నడిపించండి నాయన. మీరు ఎవరితో ఎలా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో, ఏ కుటుంబంతో ఎలా మీరు దర్శిస్తారో నాయనా, వారందరినీ నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. మరి మా అందరితో మీరు మాట్లాడండి నాయనా. మైక్ శబ్దం ద్వారా వింటున్న వారితోనూ, చేరొచ్చిన మాతోనూ నీ నిత్య జీవ మాటలు మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ, రక్షకుడైన యేసు నామంలో దీనున్నై నీ పాదాలు పట్టుకొనుచు నిలబడిన మీ దాసుడైన నీ పాదాల మీద సాగిలపడి ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని కోరుకుంటూ, రక్షకుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 5 వచనాలలో మొత్తం 6 వచనాలు, 10వ వచనం నుండి మనం చూస్తే 4 సంగతులను దేవుడు చాలా చక్కగా పరిశుద్ధాత్మ శక్తితో భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను జరగబోయే సంగతుల గురించి భవిష్యత్తు జ్ఞానాన్ని తెలియచేస్తూ, విశ్వాసులను ప్రేమించి దేవుని ఎదుట దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడి ఉండాలనో, దేవుడు మనల్ని ప్రేమించి గొప్ప హెచ్చరిక మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే 11వ వచనంలో అంటున్నాడు, కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. 3వ మాట చూస్తే
వాని వాని క్రియలు చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. 4వ మాట చూస్తే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు అంటున్నారు. చక్కగా దేవుడు మనల్ని ప్రేమించి మన విశ్వాస జీవితానికి మనం ఎలా సిద్ధపడి ఉండాలి అని దేవుడు ఒక హెచ్చరిక, దేవుని యొక్క రాకడ గురించి తెలియచేస్తూ ఉన్నాడు. నిజంగా మనము చాలా ధన్యులము. ఎందుకంటే భవిష్యత్తును గురించి మనకు తెలియచేస్తున్నాడు. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం, 3 కాలాలు. ఈ 3 కాలాలలో జరిగిన విషయాలను, జరుగుతున్న విషయాలను, జరగబోయిన విషయాలను, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలను గురించి చాలా చక్కగా దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎలా మన జీవితాలను సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, ఎలా నిలకడగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా మనల్ని కాపాడుకోవాలి, ఇతరులను కాపాడబడాలి, మనము ఏ విధంగా వారి ఎదుట నడవాలి, మనం వారిని సిలువైబడిన యేసుక్రీస్తు ప్రభువును గురించి ఎలా ప్రకటించాలి అనే జీవితం కలిగిన వారముగా దేవుడు ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి ప్రాముఖ్యమైన సంగతులను తెలియజేస్తున్నాడు. ఆయన రాకడ సమయంలో ఏ విధంగా జరుగుతున్నాయో, ఎలా ఉంటుందో, సమయాన్ని ఎలా మనం కాపాడుకోవాలనో, సమయాన్ని మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలనో తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి ఒక మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి ఒక మాట, చక్కటి మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనాలలో చాలా చక్కగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, నేడు మన సంఘానికి మనం ఎలా ఉండాలో దేవుడు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. 5, 15, 16 వచనాల్లో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, నేడు మన బేతని క్రిస్టియన్ అసెంబ్లీకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక హెచ్చరిక దేవుడు తెలియజేస్తున్నాడు. నీ భవిష్యత్తులో, నా భవిష్యత్తులో, నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనో తెలియజేస్తున్నాడు. సమయము చాలా ప్రాముఖ్యమైనది. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. వయసు పోతే మళ్ళీ తిరిగి వయసు రాదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించు, కానీ వయసు పోతే మళ్ళీ తిరిగి వయసు రాదు. సమయం పోతే మళ్ళీ సమయం రాదు. కాబట్టి ఈ రెండింటిని మనం చాలా చక్కగా బేరు చేసుకొని మన జీవితాన్ని మనము కాపాడుకోవాలా. అందుకనే ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. అలా కాపాడకపోతే వారిని ఏమంటారు అనేది కూడా ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి, సమయమును సద్వినియోగము చేసుకోకుండా ఉంటే అజ్ఞానులు అంటున్నారు. ఏమంటున్నాడు? అజ్ఞానత కలిగిన వారము అంటే మానసికమైన స్థితిని కలిగి ఉన్నవారు.
ఒక మానసిక రోగి. మానసిక రోగికి ఏం తెలుస్తుంది? ఎంత సమయము ఏంటి అనే దాని గురించి అతనికి ఏం తెలియదు. అజ్ఞాని అంటే జ్ఞానం లేకోకుండా మానసికమైన స్థితిలో జీవించే వారితో పోలుస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు నాకు అనుగ్రహించిన సమయము మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్న వారు ఎవరు అంటున్నారు? చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. జ్ఞానుల వలె నడుచుకుంటారు. ఎలా నడుచుకుంటారు? జ్ఞానము కలిగి నడుచుకుంటారు. అంటే వారి జీవితము జ్ఞానముతో వారి ప్రవర్తన కలిగి ఉంటుంది. ప్రతిదీ కానీ ఎలా ఉంటుంది? జ్ఞానముతో నడుచుకుంటూ ఉంటారు. సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సమయాన్ని లెక్క చేస్తూ అంటారు. ఏం చేస్తుంటారు? సమయాన్ని లెక్క. ఏ సమయానికి ఏంటి మనం లెక్కలు వేసుకుంటూ అంటాంగా. డబ్బు 10,000, ఈ 10,000 ఎలా ఖర్చు పెడుతున్నాం, ఈ 10,000 ఏమేమి చేసుకోవాలి, ఈ 10,000 ఏమేమి రకంగా అని ప్రతిదీ మనము ఒక అకౌంటు, ఒక లెక్క చూసుకుంటున్నాం. అలాగనే సమయాన్ని కూడా ఏం చేస్తారు? లెక్క చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఏం చేయాలి, ఈ సమయం ఎవరికి కేటాయించాలి అని ప్రతిదీ సమయానుకూలంగా జీవిస్తారు. నీవు నేను విశ్వాసం అయితే ఎలా జీవించాలి అంటున్నాడు? ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రభు చిత్తం ఏమిటో ఏమంటున్నాడు? గ్రహించుకోండి. ప్రభు చిత్తం ఏమై ఉన్నదో నీ పట్ల, నా పట్ల, మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల, సంఘం పట్ల, మన రక్త సంబంధికుల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో దానిని తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవించాలంటున్నాడు. లేకపోతే ఏమంటున్నాడు? అవివేకులు అంటున్నారు. ఏమంటున్నాడు? అవివేకం. వివేకంగానే ఉంటుంది కానీ సమయోచితమైన జ్ఞానము లేకోకుండా, అంటే దూరదృష్టి లేకోకుండా జీవితాన్ని సాగిపోతూ ఉంటుంది. ఒక ప్రణాళిక లేకోకుండా సాగిపోతూ ఉంటుంది. ఒక గమ్యము లేకుండా సాగిపోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అవివేక పని అంటారు. అవివేక పని, అవివేకం కలిగిన వారుగా ఉంటారు. కానీ వివేకం కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకుంటారు. దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పిల్లల పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా రక్త సంబంధికుల పట్ల దేవుని చిత్తం ఏమిటి అనేది సమయానుకూలంగా జీవిస్తారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత చక్కగా సమయాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే సమయ విలువను ఎరిగి పనులు చేసుకుంటా అంటారు. ఆ సమయం యొక్క విలువ ఏమిటో ఆ విలువని ఎరిగి పనులు చేసుకుంటూ ఏం చేస్తారు? సకాలములో ముగిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ పని కొనసాగించాలి, ఎప్పుడు ఏ పని ముగించాలి, ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి, ఆ పనిని ఏ విధంగా నెరవేర్చుకోవాలో, దానివల్ల ఎలాగా మనకు మేలుకరంగా ఉంటుందో, దానివల్ల ఎలా మనం దాన్ని చేస్తే మనకి ఎలా నష్టం కాకుండా ఉంటుందో అనేది ఆ విలువను తెలుసుకొని, సమయ విలువను తెలుసుకొని మన పనులను సకాలంలో నెరవేర్చుకునే వారంగా ఉంటాం. వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు వివేకం కలిగిన వారు.
లేకపోతే వాళ్ళు అజ్ఞానులు, సమయాన్ని వృధా చేసేవారు. తనకు ఉపయోగం ఉండదు, కుటుంబానికి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగము ఉండదు. ఉపయోగము లేని జీవితం కలిగిన వారుగా ఉంటారు. చివరికి వారికి మిగిలేదేంటి? వారి వారి క్రియలను బట్టి వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? ఏలుబడి చేసేవారుగా ఉంటారు, మెప్పుకునేవారుగా ఉంటారు. కాబట్టి చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూడొస్తే మనం చేస్తున్నట్టే ఈ సమయానుకూలమైన దాని గురించి మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో చాలా చక్కగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూస్తే, 2వ వచనంలో మనం చూస్తే చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగనే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మనం ఎలా సిద్ధపడి ఉండాలనో, ఆయన రాక కొరకు ఎలా కనిపెట్టుకొని ఉండాలనో, ఆయన ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనో, ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడి ఉండాలి అనే సంగతిని అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన సంఘానికి, నేడు మన సంఘానికి చాలా హెచ్చరిక చేస్తున్నాడు. మనం విశ్వాసులం, మనం ప్రభువుని నమ్ముకున్న వారం, మనం దేవుని పిల్లలం, మనం బాధ్యత కలిగిన వారం, భారం కలిగిన వారం, అనేకుల ప్రయోజనకరంగా జీవించే వారం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలనో, ఏ ప్రకారంగా మనం జీవించాలనో ఆ జీవిత సత్యములను గురించి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, సహోదరులారా, ఆ కాలము గూర్చియు ఆ సమయమును గూర్చి మీకు తెలియచేయవలసిన అవసరము లేదు. ఎందుకు? దేవుడు చెప్తున్నారు కాబట్టి, సిద్ధపడమని చెప్తున్నారు కాబట్టి, మీరు సిద్ధంగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు దినము వచ్చునని మీకు ముందుగానే మీకు బాగుగా తెలుసు, మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. చూడండి, 2వ వచనంలో ఏమంటున్నాడు? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చునట్లు వారికి అస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. అజ్ఞానులు జ్ఞానులు, వివేకులు అవివేకులు. నీవు నేను ఎవరము? జ్ఞానం కలిగిన వారం. నీవు నేను ఎవరు? వివేకులం. దేవుని రాక కొరకు కనిపెట్టి ఎదురు చూస్తే పరిశుద్ధులం. ఇంకా చక్కగా చెప్తున్నారు, మనం ఎవరము? మనం వెలుగు సంబంధులము. మనం ఎవరు? మనము పగటివారం. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి దేవుడు. అయ్యా, మీరు వెలుగు సంబంధులు, వెలిగింపబడిన వారు. మీ జీవితం చీకటి లేదు, మీరు ప్రకాశిస్తూ ఉన్నారు. పగటి వారం అంటే, పగటి సంబంధులం అంటే మనం చక్కపరుచుకునేవారం, ప్రతిదాన్ని చక్క చేసుకునేవారం, సరి చేసుకునేవారం, జాగ్రత్త కలిగి ఉండేవారం అని తెలియజేస్తూ ఉన్నాడు. మనం మెలుకు కలిగిన వారంగా ఉంటున్నాం, నిద్రపోతులం కాదు, మనం మత్తులం కాదు. దేవుడు చాలా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితాల గురించి ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. సమయాన్ని పోగొట్టుకోవద్దండి, నేను త్వరగా వస్తున్నాను, మీరు జాగ్రత్తగా నడుచుకోండి, మీరు చేస్తున్న పనిని బట్టి
మీరు చేస్తున్న క్రియలను బట్టి, మీ 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 యొక్క నడవడిని బట్టి నేను జీతం ఇవ్వడానికి, నేను సిద్ధపరిచిన బహుమతులు ఇవ్వడానికి నేను తీసుకొని వస్తున్నాను. కాబట్టి మీరు మెలకుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, 8వ వచనంలో అంటున్నాడు, విశ్వాస ప్రేమలను కవచముగా రక్షణ స్థిరస్థానమును రక్షణ నిరీక్షణను స్థిరస్థానము ధరించుకునుడి అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. విశ్వాస ప్రేమలను కవచముగా, రెండోది ఏమంటున్నాడు, రక్షణ నిరీక్షణను స్థిరస్థానము ధరించుకునుడి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. విశ్వాస ప్రేమ కవచంగా ధరించుకోవాలి. ప్రేమ విశ్వాసం. మనం మాత్రం ఈ రెండిట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. విశ్వాసంలో ఫెయిల్ అయిపోతుంటాం, ప్రేమలో ఫెయిల్యూర్ అయిపోతాం. ఇంకేం ధరించుకుంటాం? ఒక మనిషిని నమ్మాలి. ఏం చేయాలి? తోటి సహోదరుని నమ్మాలా, తోటి సహోదరుని నమ్మాలా. నమ్మితే ప్రేమిస్తాం, నమ్మకపోతే ద్వేషిస్తూ ఉంటాం. నమ్మితే, అతని పట్ల విశ్వాసం ఉంచితే, అతని పట్ల మనం విధేయత చూపితే, అతనికి మనం లోబడితే ప్రేమ కలిగిన వారంగా ఉంటాం. అదే ధరించుకోవడం, కవచంగా ధరించుకోవడం. అందుకే నేను రాకడే సమయంలో విశ్వాసము కనుగొన్నా అంటున్నాడు. మనం నమ్మం, మన విశ్వాసం ఉంచం, అందుకే మనకు ప్రేమ ఉండదు. ఎదుటి వారిని మనం నమ్మం, అబద్ధాన్ని నమ్ముతాం, మోసాన్ని నమ్ముతాం, మాయమాటలు నమ్ముతాం, కానీ ఒక మనిషిని, ఒక విశ్వాసిని మనం నమ్మం. కాబట్టి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ధరించుకోండి. ఎందుకనగా, ఎందుకై ధరించుకోవాలి? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. ఎందుకు నియమించాడు నిన్ను నన్ను? రక్షణ పొందుటకే, రక్షణ పొందుటకే, రక్షించబడినాం. అందుకే నిన్ను నన్ను దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. జడ్మెంట్ పాడ ఎదుగారు ఒక మాట చెప్తారు ఆయన. మనము మన రూపం ఎలా ఉన్నది పరీక్షించి పరిశోధించుకొని చూసుకోవాలనుకుంటే అద్దం దగ్గరికి వెళ్ళి మనం గన నిలబడుకోవాలంట. వస్త్రాలు లేకోకుండా అద్దం దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే మన యొక్క స్థితి అర్థమైపోతుందంట. మన రూపం ఎలా ఉన్నది, ఎలా వంకటింగగా ఉన్నది, ఎత్తుపలాలుగా ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుందంట. దేవుడిచ్చిన చక్కటి రూపాన్ని మనం ఏం చేస్తున్నాం? మనకిష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నాం. మన మనసుకు నచ్చినట్టుగా మన దేహం ఉండదు. మన ఆలోచనకు తగినట్లుగా మన దేహం ఉండదు. వదిలేస్తాం మనం. అందుకనే మనం ప్రతిరోజు ఏం చేయాలా? మన ముఖం చూసుకోవాలంటే అద్దం దగ్గర పోతే ఎక్కడ మచ్చలు ఉన్నాయి అర్థమవుతుంది. అందుకని దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే నిన్ను నన్ను పిలిచాడు, నిన్ను నన్ను నియమించాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, దేవుని రాక కొరకు ఆయన ఎదుట నిలబడడానికి ఒక అర్హత కలిగిన వారంగా, ఒక యోగ్యులుగా, ఆయన ఇచ్చే జీతం పుచ్చుకోవడానికి మనల్ని దేవుడు
పురికొల్పుతున్నాడు, ఒక నిరీక్షణ కలిగి జీవితాన్ని ఇస్తున్నాడు. మనం అలా ఉండాలి అంటున్నాడు. దానికి తగిన ఫలం మనం పొందుతాము. ఏంటి ఆ ఫలం పొందుతాము? ఆ ఫలం ఏమిటి అంటే చూడండి ఏమంటున్నాడు, 10వ వచనంలో అంటాడు, మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మనం మేలుకున్నా నిద్రపోతున్నా మనం దేవునితో జీవించడానికి చూడండి సమయము ఎంత చక్కగా చెప్తున్నాడు. మనం నిద్రపోయే సమయంలో, మేలుకున్న సమయంలో ఆయనతో పాటు జీవించడానికి ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకు మృతి పొంది చనిపోయాడు అని విశ్వాసం ఉంచాల. అదే రక్షణ. ఆయన చనిపోయాడు, ఆయన నా కొరకు బ్రతికాడు, ఆ విశ్వాసం నిరీక్షణ ఉండాలి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఏమంటాడు, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరిని ఆదరించి, ఒకరి కొరకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. ఆదరించడం, క్షేమాభివృద్ధికి చేసుకోవడం. విశ్వాసులమైన మనము ఇవి మన క్రియలకు తగిన ఫలం, తగిన జీతం, తగిన బహుమతులు ఆదరించడం, వారి క్షేమం కోరడం, క్షేమాభివృద్ధి కోరడం. ఆదరించడం. యోసేపు తన అన్నలను ఆదరించాడు. తన అన్నలు పగబట్టారు, అసూయపడ్డారు, చంపడానికి ప్రయత్నించారు, చివరికి అమ్మేశారు. చూడండి, మనం చేసే పని అవివేకంగా ఉండకూడదు, వివేకంగా ఉండాలి. ఏశావును ఏం చేశారు? దేవుడు ఏశావు అతన్ని కోరుకున్నాడు, దేవుడు అతన్ని నియమించాడు. నిన్ను నన్ను ఏ విధంగా నియమించారో దేవుని కొరకు ఏశావును నియమించాడు. నియమిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అసూయపడుతున్నారు, పగబడుతున్నారు, బానిసగా అమ్మేశారు. ఇంకా తండ్రికి అబద్ధాలు ఆడారు, దుష్టముఖములు తినివేశాయి అంటే తండ్రిని బాధ పెడుతున్నారు. వారి క్షేమము కొరకు పంపిస్తే, క్షేమ సమాచారం, మంద సమాచారం కొరకు పంపిస్తే ఏం చేస్తున్నారు? అతన్ని అమ్మేస్తున్నారు, అతని మాట వినటం లేదు. దేవుడు నీ కొరకు, నా కొరకు క్షేమ సమాచారం అందించే వారిని బాధ పెట్టకూడదు, వ్యసన పడకూడదు, వారి పట్ల అసూయ పడకూడదు, వారిని అభ్యంతరపరచకూడదు. వారు నీ కొరకు ఆదరిస్తూనే ఉంటారు, వారు నీ క్షేమాభివృద్ధినే కోరుకుంటూ ఉంటారు. చివరికి యాకోబు చనిపోతే ఏమంటున్నారు? భయపడుతున్నారు. ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుడు ముందుగానే మీ కొరకు సిద్ధపరిచి నన్ను పంపించాడంటున్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ప్రభువును పంపించాడు. నీవు నేను జీవించాలి, ఆయనతో జీవించాలి, ఆయన యందు విశ్వాసం ఉండి, ఆయనలో ప్రేమ కలిగి, ఆయనను ధరించుకుంటూ మనం జీవించాలి అని తెలియజేస్తున్నారు. ఆయన రక్షకుడు. ఆ రక్షకుని మనం ఏం చేయాలా? స్థిరస్థానం కిరీటంగా ధరించుకోవాలి.
రక్షణ అనే కిరీటం. నేను జీవించి ఉన్నాను. 66వ కీర్తనలో దయా కిరీటం, సంవత్సరములు జరుగుచుండగా దయా కిరీటం అని రాయబడుతుంటుంది. ఆయన దయా కిరీటం, ఆయుష్ అనే దయా కిరీటం. కాబట్టి ఆయన ద్వారా ఒకరినొకరు ఆదరించుకోవాలి అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన రాక కొరకు మనం ఎలా ఉండాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మనం చూస్తే యాకోబు పత్రికలో ఇంకో మాట కూడా చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి అంటున్నాడు. చాలు ఓపిక కలిగి ఉండాలి. ఎంత ఓర్చుకొని ఉండాలను, అంత ఓర్చుకొని ఉండాలను. ఎందుకు? ఆయన రాకడా ఆయన నియమించుకున్నాడు. ఎలా నియమించుకున్నాడు? నిన్ను నన్ను రక్షణ అనే కిరీటం పెట్టాడు. నిరీక్షణతో ఒక కిరీటం పెట్టాడు, నడుచుకోమంటున్నాడు. అవి ధరించుకున్నాం, మనం అవి ధరించుకున్నాం. రక్షణను ధరించుకున్నాం, నిరీక్షణ ధరించుకొని తిరుగుతూ ఉన్నాం. మన కంటికి కానరాదు, కానీ కంటికి కానొస్తే ఎంత బాగుంటుందో. మరణము లేదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రాబోయే సంఘం ఎత్తబడిన తర్వాత మరణం ఉండదు ఇంకా భూమి మీద. చావాలని ట్రైన్ కింద పడ్డామనుకో, ట్రైనే కింద పడుతుంది కానీ మనం చావము. మన మీద రోడ్లు పోతాను అనుకో, ఆ రోడ్లు మన మీద పోతే, ఒక మనం బాగా భారీ కలిగిన మనుషులం అయితే ఆ రోడ్ల కింద పడిపోతుంది, మనకేం కాదు, చనిపో మనం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. ఓర్పు ఉండదు. క్షణాలలో మన హృదయంలో ఉన్న ఆలోచనను ఎమ్మటే బయలుపరిచేస్తాం. దేవుడు నీకు నాకేం చెప్తున్నాడు? ఆయన రాకడ సమీపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి, హెచ్చరిక చేస్తున్నాడు. భవిష్యత్తును తెలియజేస్తూ ఉన్న దేవుడిని ఎలా మనం జీవించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉంటే, ఓపిక లేకోకుండా మన జీవితాలను సనుగుతూ ఉన్నాం, గొనుగుతూ ఉన్నాం. సనుగుడు గొనుగుడు. ఇదే మన జీవితాన్ని, కాలాన్ని ఎల్లబుస్తున్నామే కానీ మన క్రియను కొనసాగుతున్నదే కానీ ఓపికతో అనేది లేకుండా ఉంటున్నది. అందుకే చాలా చక్కగా 9వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నీకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి ఉన్నాడు, చూసావా? ఆయన త్వరగా వచ్చి వాకిట దగ్గర నిలబడున్నాడు. న్యాయాధిపతి చూడండి, వాకిట నిలిచి ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. యాకోబు ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. వాకిట దగ్గర ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఒకరి మీద ఒకరు సనుక్కోకూడదు. సనుగుడు సంశయాలొద్దు మనకు. ఓపిక కలిగి ఉండాలి. మన హృదయంలో స్థిరపరచుకోవాలి. మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. సనుగుడు సంశయాలను తొలగించి మన హృదయాన్ని ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి, కట్టడంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు ఐగుప్తి దేశంలో నుండి
ప్రజలను కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రంలో నీళ్ళ రాసులు ఏం చేశాడు? గోడల వలె అటొక గోడ నీళ్ళు, అటొక గోడ ఇటొక గోడ తినంది, ఒక స్థిరంగా ఉండింది. అటు వచ్చే నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి, మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళ మీద పట్టంలే. ఇటు వచ్చే నీళ్ళు అటు వస్తూ ఉండే, సముద్రం వస్తూ ఉంది, వీళ్ళ మీద పట్టంలే, అటు వెళ్ళిపోతూ ఉంది. వారి మధ్యలో నడుస్తూ ఉండరు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత స్థిరంగా ఉన్నారు. మన మనసులు అలా స్థిరంగా ఉండాలి, వంకిర టింకర్గా ఉండకూడదు. తాటి చెట్టు ఉంది, తాటి చెట్టు ఎలా ఉంటుంది? నిఖరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఎండ, ఎంత గాలి వేసినా, ఏం చేసినా కానీ వంగదు తాటి చెట్టు. స్థిరంగా ఉంటుంది, ఎక్కడ వంకటింకలు ఉండదు తాటి చెట్టు. నీ జీవితం, నా జీవితం అలా ఉండాలి, చక్కగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, అటు ఇటు తగలకూడదు. మన మనసు అటు ఇటు పోకూడదు, ఊరికనే అటు ఇటు పోకూడదు. అంత చిన్న మాట అంటే అటు పోతుంది, ఒక మాట అంటే ఇటు పోతుంది. నిలకడలేని మనసు, నిందించే మనసు, నిలకడలేని మనసు, నిందించే మనసు. అట్లా కాదు, స్థిరంగా మీ హృదయములను స్థిరపరచుకోనండి. ఎందుకు? వాకిట న్యాయాధిపతి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మనం సమయం పోగొట్టుకోకూడదు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, వాని క్రియలు చెప్పున సిద్ధపరిచే జీతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, రోమీలు రాసిన పత్రిక చూడండి. అపోస్తులైన పౌలు రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 6వ వచనము 7వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడు? ఆయన ప్రతివానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వానికి నిత్య జీవం ఇచ్చును. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలమిచ్చును. నీకు నాకేం చెప్తున్నాడంటే, నీ క్రియలను బట్టి, నువ్వు చేసే ప్రవర్తన బట్టి, నువ్వు చేసే నడవడం బట్టి, నువ్వు చేసే పనిని బట్టి ఏమిస్తున్నాడు? నిత్య జీవం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. ఆ నిత్య జీవమును మనము చేయాలంటే, ఆ నిత్య జీవం మనం పొందాలంటే మనకేం కావాలా? ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక. తొందరపడకూడదు, ఓర్పు చాలా అవసరం. ఓర్పు, ఆ ఓర్పు ఉంటే ఏమగలుగుతుందంట? మన క్రియలలో ఓర్పు, మన క్రియలో ఆవేశం ఉండకూడదు, మన క్రియలో వ్యసనం ఉండకూడదు, ఓర్పు ఉండాలి. మార్తమ్మ ఏం చేసింది? ప్రభు భోజనానికి వస్తున్నాడని విస్తారంగా పని పెట్టుకుంది. మంచిదే, పని మంచిదే. 10 మంది, 20 మంది, 30 మంది వస్తారు కాబట్టి వారందరికీ శ్రేష్టమైన భోజనాలు పెట్టాలనుకుంది. మనసు మంచిదే, ఆలోచన మంచిదే, అభిప్రాయం మంచిదే, నిర్ణయం మంచిదే. ఏం లేదు ఆమెలో?
ఏం లేదు, ఆమెలో ఏం లేదు, ఓర్పు లేదు. ఆమెలో ఏమీ లేదు, ఓర్పు లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమనింది? చింత లేదా నీకు అంటుంది. ఏమంటుంది? చింత లేదా నీకు అంటుంది. నేను ఇంత చేస్తాండా, మా ఆయన వెళ్ళి చేప తెచ్చాడు, రొయ్యలు తెచ్చాడు, ఎండ్రకాయలు తెచ్చాడు, మటన్ తెచ్చాడు, చికెన్ తెచ్చాడు, అన్నీ ఇంత డబ్బు వ్యయం పెట్టాం, ఇంత సమయం పెట్టాం, ఇన్ని పనులు నేను ఒక్కదానే చేస్తూ ఉంటే నా తోటి సహోదరి రాలేదేంటి, నా తోటి సహోదరులు రావటం లేదేంటి, ఈ పరిచయలో ఎందుకు పాలిభాగస్తులు కాలేకపోతున్నారు? నీకు ఆ మాత్రం చింత లేదా? చెప్పాలి కదా, ఉన్న సహోదరి ఉంది కదా, ఉన్న సహోదరులు ఉన్నారు కదా, చెప్పాలి కదా, పంపించాలి కదా అని నిత్య జీవము కలిగిన ప్రభువుని అంటుంది. ఆహారం ఇచ్చే ప్రభువుని అంటుంది. ఓపిక లేక మాట్లాడుతూ ఉంది. మనం మాట్లాడే మాట వలన మనకు నష్టం కలుగుతుంది. ఓపికతో ఉంటే ఏం కలుగుతుందంట? మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి చూడండి నిత్య జీవం పొందుతారు. మత్తయి సువార్తలోను ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని చాలా చక్కగా దేవుని బోధిస్తున్నాడు, చక్కగా ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన గుణలక్షణాలను చాలా ఆయన హెచ్చిస్తున్నాడు. హెచ్చించి నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. నేను నిత్య జీవమును పొందాలంటే నేనేం చేయాలి, ఏం క్రియలు చేయాలి, ఎలా ఉండాలి నా జీవితం, ఎలా సమయాన్ని గడుపుకోవాలి, ఎలా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగూ నేను దేవుడిచ్చిన ఆ యొక్క రాకడలో నేను ఎలా నిలిచి ఉండాలి అని అడుగుతూ ఉన్నాడు. హృదయంతో మెరిగిన దేవుడు కాబట్టి, హృదయాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి, మనసులను ఆంతర్యములు ఎరిగిన దేవుడు కాబట్టి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చేయన్నాడు. నీకు కలిగినదంతయు అమ్మి బీదలకి ఇచ్చేయి, నాతో రా అన్నాడు. ఏమన్నాడు? నీ కలిగి ఉన్నదంతా ఇచ్చేసేయి. ప్రభు అన్నలే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించు, బాల్యము నుండే మంచిది. దేవుని సన్నిధికి వస్తే భయభక్తులు కలిగి ఉంటాం, ఇంట్లోకి పోతే భయం విడిచిపోతాం, భక్తి ఉండదు, బయటికి పోతే భయం ఉండదు, ఏముండదు. కానీ దేవాలయంలోనికి వస్తే, దేవుని మందికి వస్తే భయభక్తులు కలిగి ఉంటాం. ఇంటిలో ఉండము, బయట ఉండం, దేవునిలో ఉంటాం. ఎందుకు? నాలాంటి నోటి పాస్టర్ ఉంటాడు కాబట్టి, గవక్కటో మాట అంటాడు కాబట్టి ఆ నోటికైనా భయపడి ఉంటారు. దేవుడు ఉంటాడనే భయంతో ఉంటారు. కానీ కనీసం ఆ మాట అన్నా కానీ ఆలోచన లేకోకుండా దేవుడు ఆ సమయం ఇచ్చాడు, అతనికి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చాడు. ఆ సమయాన్ని బట్టి ఆ దేవుని యొక్క రాకడలో నిలిచే నిత్య జీవను పొందే జీతాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యసనపడి నాతో రా, దేవుని సన్నిధికి రా, పరలోకానికి రా, నిత్య జీవం పొందు, నిరంతరం జీవించు, ఘనత పొందు పిలుస్తూ ఉంటే వ్యసన పడుతుంటారు. దేవుని సన్నిధికి రండి, దేవుడు అనుగ్రహించే బహుమతులు పొందండి, దేవుడిచ్చే ఆరోగ్యం పొందండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందండి, దేవుడిచ్చే దీవెనలు పొందండి అని పిలుస్తుంటే వ్యసన పడుతున్నారు, తునీకరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు,
అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు. యేసు ప్రభు దుఃఖపడుతున్నారు. దేవుని పిల్లలు దుఃఖపడుతున్నారు. దేవుని పని చేసేవారు దుఃఖపడుతున్నారు. పిలుస్తున్నారు, తరచుగా వెళ్ళి పిలుస్తున్నారు, రారు. డ్యాన్సులు వేస్తే, మాయమాట చెప్తే, వాక్యం ఇస్తే, మాట ఇస్తే దశభాగాలు ఇస్తారు. సాక్ష్యం చెప్పిస్తే దశభాగాలు ఇస్తారు. వాక్యానుసారమైన జీవితంలో జీవించండి, ప్రవర్తన మార్చుకోండి, మాదిరికరంగా జీవించండి, మహిమలో ఉండండి. మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, నిత్య జీవం పొందండి, దేవునితో ఉండండి, దేవునితో సదాకాలం నీవు నీ కుటుంబము నిరంతరము జీవించండి అని చెప్తే వ్యసనపడుతున్నారు. నిత్య జీవం పొందాలంటే ఊరికనే కాదు, దేవుని మాట వినాలి. వ్యసనపడ్డాడు, వెళ్ళిపోయాడు. వ్యసనపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఏముంది ప్రభు దగ్గర? లోకంలో ఏముంది? యేసు ప్రభువునుడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి నివాసం లేదు. అడవిలో ఉండే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశంలో తిరిగే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుషుల మధ్య సంచారం చేస్తున్న నీకేం లేదే, నీతో వస్తే నాకేంటి ప్రయోజనం? నేటి మానవుని యొక్క జీవితంలో ఇది. ఈ కొచ్చెను పెట్టి సాతానుడే మోసం చేస్తున్నాడు. చూడండి, నక్కలు చూడు, అడవిలో జీవించే నక్కలు చూడు, బొరియలు ఉన్నాయి. ఆకాశంలో తిరుగుతున్న పక్షులు చూడు, గూళ్ళు కట్టుకుంటున్నాయి. దేవుని రాజ్యం ఉంది చెప్తున్నాడు, మారు మనసు పొందుతని చెప్తున్నాడు, పాపాన్ని వదలమంటున్నాడు, నీతిగా జీవించమంటున్నాడు. ఏముంది? మాటలే కదా. ఆయన దగ్గర ఏముంది? పగలంతా బోధిస్తున్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉండేది అది. కనీసం తలవాల్చుకోవడానికి కూడా చోటు లేని జీవితం కలిగిన మనుషులతో సవాసం చేయడం ఎందుకు? నీ జీవితం వ్యర్థం కదా అని మోసపోతున్నారు. వ్యర్థమా? వ్యర్థమా? ఆయనకు స్థలం లేదా? తలవాల్చుకునే స్థలం లేదా? నిద్ర వస్తే ఎక్కడ పనుకున్నాడు ఆయన? ఎక్కడ పనుకున్నాడు? పడవ మీద తల వాల్చగా. ఆ సముద్రంలో పోతుంటే తల వాల్చాడు. నిద్రపోవడానికి కూడా ఆయన స్థలం లేదు. ఇటువంటితో సవాసం చేయడం ఎందుకు? నీ జీవితం నా జీవితం వ్యర్థపరుచుకోవడం ఎందుకు? వెళ్తే ఏమి ప్రయోజనము? దేవుని మాటలు వింటే ఏమి ఉపయోగం ఏంటి? దేవుని మాటలు మనకేమైనా ఆహారం ఇస్తాయా? మనకేమైనా డబ్బులు ఇస్తాయా? మనకేం వస్త్రాలు ఇస్తాయా? మనకేం ఇల్లు ఇస్తాయా? ఏమి ఇస్తాయి? ఏమి ఇవ్వరు. శరీరాన్ని దుఃఖపరుస్తుంది, మనసును దుఃఖపరుస్తుంది. ఎటు లేకుండా ఉంటాం. పాపాంతో జీవించలేము, పరిశుద్ధులుగా జీవించలేము, నీతిగా జీవించలేము, అన్యాయంగా జీవించలేము. ఎందుకు ఇటువంటి జీవితం? ఎందుకు? ఆయనతో పోతే ఎందుకు? ఎదుటి వాడిని ప్రేమించమంటాడు, వింటాడా? ఎదుటి వాడికి బోధించమంటావు, వింటాడా? ప్రశ్నిస్తాడా కానీ లోబడుతాడా? ప్రాధాయపడుతున్నాడే కానీ వింటాడా? ఏమి లేదే అని తన్ను తాను మోసం చేసుకుంటున్నారు. తన్ను తాను మోసం చేసుకుంటున్నారు. ఆయనలో ఏమున్నది?
నిత్య జీవం, నిరంతరము జీవించే ధన్యత ఉంది. నిరంతరం జీవించే ధన్యత ఉన్నది. చూడండి, ఒక మాట చదివి ముగించుకుందాం, టైం అయింది కాబట్టి. ఆయన తెలియచేస్తున్న మాటలు మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనమును చూడండి. ఒక మాట ఉన్నది. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీకు కలిగిన కిరీటం. పైన 10వ వచనంలో అంటున్నాడు, నీవు నీ ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకం అంతటికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. అంత చక్కగా చెప్తున్నాడు. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలం. జాగ్రత్త చెప్తున్నాడు. రాబోయే శోధన కాలం ఏంటి? శోధించే కాలం. ఏంటి శోధించే కాలం? ఇప్పుడు ఎక్కడ యుద్ధ సమాచారం వింటున్నాం. ఏం వింటున్నాం? యుద్ధ సమాచారం వింటున్నాం. యుద్ధ సమాచారం అంటే ఏంటి? మరణ భీతి. మరణము వెంటాడుతూ ఉన్నది. మరణం వెంటాడుతూ ఉన్నది. ఏ క్షణాన, ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ గడియలో, ఏ సమయములో, ఎక్కడ ఏ బాంబు పడతాదో తెలియని పరిస్థితిలో, అమోయమయమైన పరిస్థితిలో జీవిస్తున్నాం. భయభ్రాంతులతో జీవిస్తున్నాం. భయభ్రాంతులు కలిగి జీవిస్తున్నాం. ఇది శోధన కాలం, శోధించే కాలం. ఆయన కాపాడుతాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవడను నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు. చూడు, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇస్తున్నాడు. జయిస్తే, శోధనలు జయిస్తే ఏం చేస్తున్నాడు? ఒక స్తంభముగా ఉంటాడు. దేవుని ఆలయములో ఒక స్తంభం. నీకు నాకు దేవుడిస్తున్న గొప్పదని స్తంభం, నిలకడగా స్తంభం. ఇంకేమంటున్నాడు? అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. మన పేరు ఆయన పేరు రాస్తాడు. దేవుని పిల్లలము, కొత్త యెరూషలేములో ఉంటాడు. ఎంత గొప్ప పేరు రాస్తాడు. కాబట్టి ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. సమయం కొద్దిగానే ఉంది. జాగ్రత్త. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. మనం నీకు నాకు ఇచ్చిన రక్షణ, నీకు నాకు ఇచ్చిన ప్రేమ, దేవుని ప్రేమ, వీటిలో మనము కాపాడుకోవాలి. పౌలు కూడా చాలా చక్కగా అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించుకుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. నా విశ్వాసాన్ని, దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఆయన రాకడ కొరకు నేను కనిపెట్టుకున్నా. నా కొరకు నీతి కిరీటం ఉంది. నాకు మాత్రమే కాదు, మనందరికీ నీతి కిరీటం ఉంది.
విశ్వాసాన్ని కాపాడుకుంటే నీతి కిరీటం, మన క్రియలను జాగ్రత్త చేసుకుంటే నిత్య జీవం, బహుమానం పొందే వారంగా ఉంటాం. దేవుడు చక్కగా జ్ఞానులు వివేకులు ఎంత చక్కగా ఉంది. జ్ఞానము కలిగి జీవించేవారు, వివేకం కలిగి జీవించేవారు, పగటి వేళ ప్రకాశించేవారు, ప్రకాశత, వెలుగు. ఎంత గొప్ప మాట చెప్తున్నాను. దేవుని ఆలయంలో ఒక స్తంభం. ఇంత దేవుడు నిన్ను నన్ను ఇంతగా ప్రేమించి ఇంతగా హెచ్చరిస్తుంది, జాగ్రత్తగా జీవించండి, జాగ్రత్తగా ఓపిక కలిగి సనుక్కొనకుండా గొనుక్కోకుండా. న్యాయాధిపతి ఎక్కడే లేడు, వాకిట్లోనే ఉన్నాడు. అంటే నువ్వు చేసేదాన్ని దేవుడు చూస్తున్నాడు, వాకిట్లో నిలబడి చూస్తున్నాడు. కొంతమంది దొంగతనం చేయడానికి, లేకపోతే కొంతమందిని విమర్శించడానికి ఏం చేస్తారు, వాకిట్ నిలబడి చూస్తాడు, తొంగి చూస్తూ అంటారు. తొంగి చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు, వీళ్ళ ఇంట్లో ఏం చేస్తారు, ఎవరెవరి ఇంట్లో ఏం చేస్తుంటారని తొంగి చూస్తూ అంటారు. కాబట్టి ఆయన న్యాయాధిపతి వాకిటి ఎదుట ఉన్నాడు. జాగ్రత్త, సిద్ధపడండి. ఆయన ఇచ్చే బహుమతులకు జ్ఞానము కలిగి, వివేకం కలిగి, ఓపిక కలిగి, వినయం కలిగి, స్థిర మనసు కలిగి దేవుణ్ణి హత్తుకొని జీవించండి. బహుమతులను పొందండి, అర్హులు కాండి, పరలోకంలో స్వతంత్రించుకోండి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ పాదాలు స్తోత్రాలనైనా. చక్కగా నాయన మీరు మాకు తోడై ఉండి నాయన మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని నీ రాక కొరకు నాయన సిద్ధపరిచినందుకు నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న లేఖన భాగములు మా అందరి హృదయాలు నాయన ఫలింపచేసి నీ కొరకు జీవించే ధన్యతను, జ్ఞానమును, వివేకమును, బుద్ధిని, తెలివిని, సమయోచితమైన జ్ఞానముతో, విశ్వాసమును, నిరీక్షణతో నాయన ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి వారి క్షేమాభివృద్ధి కోరిన వారమై జీవించే ధన్యతలోనికి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ, రక్షకుడైన క్రీస్తు ఉన్నతమైన నామములో దీనులమై యేసయ్య పేరట ప్రార్థిస్తూ నాయనా రేపు చంటిబాబు, శ్రావణి వారి పిల్లలతో కలిసి వారి కుటుంబములో ప్రార్థన కూడిక ఉంటున్నది. కాబట్టి నాయనా స్థానిక సంఘం అంతా చేరి రావడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.